కాశీ हमारा है डॉक्टर सी नारायण रेड्डी गारू हमारा है डॉक्टर जोहार डॉक्टर सी नारायण रेड्डी गारू की जोहार जोहार डॉक्टर सी नारायण रेड्डी गारू की जोहार जोहार हमारा है डॉक्टर అన్న మనిషికి అందరి చేతిలో అంటే జై తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ హనుమాజిపేట గ్రామ వాస్తవ్యులు సిరిసిల్ల ముద్దుబిడ్డ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాల సమర్పించి నివాళి ఇచ్చిన శ్రద్ధాన్ని పెట్టడం జరిగింది. మన ప్రాంత ముద్దుబిడ్డ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక అవార్డులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డ కావడం మనకందరికీ గర్వకారణం. వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి జ్ఞాపకాలను నిల్వ వేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవనీయులు పెద్దలు తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో, అట్లాగే మనందరి ప్రియతమ నేత రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు ఆనాటి మంత్రివర్యులు కెటి రామారావు గారి సహకారంతో జిల్లా కేంద్రంలో వారిని స్మరించుకునే విధంగా, డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారిని స్మరించుకునే విధంగా మంచిగా అద్భుత రీతిలో గ్రంథాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఒక పేరెన్నికగా ఉన్న గ్రంథాలయంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. వారి పేరు మీద కలకాలం ఎల్లకాలం గుర్తుండిపోయే విధంగా ఒక స్మారక చిహ్నంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నడిబొడ్డిన అంబేద్కర్ వద్ద వారి పేరున గ్రంథాలయం నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా వారి గొప్పవాళ్ళు మహనీయులను స్మరించుకునే విధంగా భారత రాష్ట్రం పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. మరొకసారి వారికి హృదయపూర్వక నివాళులు. మానేరు మట్టి పరిమాణాలను, అదేవిధంగా మూలవాగు గొప్ప సభలను దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా వ్యాపింపజేసిన పెద్దలు శ్రీనారాయణ రెడ్డి గారి వర్ధంతి ఈరోజు తెలంగాణ భవన్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే తెలంగాణ నుడికారాలను కానీ గుర్తు చేసిన వాళ్ళందరినీ కూడా స్మరిస్తూ వారి పేరిట స్మారకాలను నిర్మించిన వారి యాదిలో ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీకే చెల్లింది, పెద్దలు కేసీఆర్ గారికి చెల్లింది. అదేవిధంగా ఈనాడు ఈ ప్రాంతం నుంచి జ్ఞానపీఠ అవార్డు ఒకే ఒక్కరు ఇప్పటి వరకు కూడా సాధించిన వ్యక్తిగా శ్రీనారాయణ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వారిని ఆదర్శంగా తీసుకొని కవులు కానీ కళాకారులే కానీ రానున్న రోజుల్లో సిరిసిల్లకు మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో పిలుపునిస్తూ మరొకసారి శ్రీనారాయణ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.